జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. వేదం యొక్క విశిష్టత ఏమిటి? వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేదం? మీరు గురు సందేశం యొక్క ఎపిసోడ్స్ వరుసగా వింటున్నారు కాబట్టి ఆధ్యాత్మికతకు సంబంధించి స్పష్టతను ఏర్పరచుకోండి. నేను అందించే విధానం అంతా శాస్త్రీయ పంథాలో ఉంటుంది కాబట్టి మీకు సందేహాలు కానీ, సంకోచాలు కానీ, అనుమానాలు కానీ నివృత్తి అయ్యే విధంగా సబ్జెక్ట్ అందించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఒక విషయం చెప్తున్నాను, జీవితాన్ని ఎవరికి తాకట్టు పెట్టవద్దు, ఎవరిని మోయవద్దు, ఎవరికి భారం కావద్దు, ఎవరి చేత మోయించుకోవద్దు. నీది నాది మనందరిది ఒంటరి ప్రయాణమే. బొందిలో ఊపిరి ఉన్నంత వరకే నేను నాది నాకనే భావన ఉంటుంది. జీవుడు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేది కేవలం జడమైన శరీరం మాత్రమే. ఇప్పటి వరకు భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే, వేదాలు ఉన్నాయని, అవన్నీ మంత్రాలతో కూడి ఉన్నాయని, వాటిని చదవటం, వల్లె వేయటం, బోధించటం, నేర్చుకోవటం, తర్ఫీదునివ్వటం, అవి ఉపాధి కోసం, యజ్ఞయాగాదుల కోసం ఉపయోగించబడుతూ వస్తున్నాయి. పూజారులు దేవాలయాల్లో పౌరోహిత్యం చేస్తూ ఉంటారు. అవన్నీ ఆ విధంగా పవిత్రమైన కార్యక్రమాలకు ఉపయోగపడుతూ వచ్చాయి. దాన్ని అంతటినీ కర్మకాండ అంటారు. అది కూడా వేదంలో ఒక భాగమే. అయితే మీరు స్పష్టంగా తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, వేదం ఒక్కటే. ఈ ఒక్క మాట చాలు. ఇక వేదం అంటే నేను 5 పాయింట్లు చెప్తాను. వేదం అంటే సత్యం, వేదం అంటే విశ్వం, వేదం అంటే బ్రహ్మం, వేదం అంటే ఆత్మ, వేదం అంటే భగవంతుడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వేదం ఎప్పుడు మొదలైంది? సృష్టి ప్రారంభమైనప్పుడే వేదం మొదలైంది. వేదం ఎంతవరకు వ్యాపించి ఉంటుంది, విశ్వం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో వేదం కూడా అంతేవరకు వ్యాపించి ఉంటుంది కదా. కాబట్టి వేదాన్ని పరిమితం చేయకూడదు. పరిమితం చేస్తే అది వేదం కాదు. భాషకు అందేది ఏదైనా వేదం కానే కాదు. భాషకు అతీతమైందే వేదం అంటే. ఈ విషయాల్లో మీరు స్పష్టతను ఏర్పరచుకోకుండా కఠోర సాధన చేస్తే సత్ఫలితాన్ని పొందకపోగా దుష్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. వేదం బహిర్గతమైన విధానాన్ని గురించి మీకు మరొకసారి స్పష్టతను ఏర్పరుస్తా. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా భారతదేశం పవిత్రమైంది. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా భారతదేశం చాలా పవిత్రమైంది. భారతదేశంలో విభిన్న జాతుల వృక్షాలు, జంతువులు ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాలున్నాయి, కొండ గుహలున్నాయి. ఉత్తర భారతదేశంలో హిమాలయాలున్నాయి. ప్రత్యేకించి పవిత్రమైనటువంటి మానస సరోవరం ఉంది. ఇటువంటి పవిత్రమైన నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత
ప్రకృతిపరమైన స్థావరాలు ప్రపంచంలో ఎక్కడా లేవు, ఏ దేశంలో కూడా లేవు. సో వేదం వెలుగులోకి రావటానికి మూల కారణం ఏంటంటే, అనుకూలమైన వాతావరణం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అటువంటి పవిత్రమైన వాతావరణం లేదు. ఇది క్లియర్ పాయింట్ తెలుసుకోండి. ఇక రెండవది, ప్రపంచం మొత్తంలో అత్యంత సున్నితమైన, శ్రేష్టమైన, పవిత్రమైన జాతి ఉత్తర భారతదేశంలో ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చారని చెప్తున్నారు, కానీ వాళ్ళకి భారతదేశం యొక్క వాతావరణమే వాళ్ళని ఆ విధంగా మార్చింది. వాళ్ళు ఎవరంటే ఆర్యులు. ఆర్యులు అంటే అత్యంత శ్రేష్టమైన సంతతికి చెందినవారు. ఆర్యులు అంటే అత్యంత శ్రేష్టమైన సంతతికి చెందినవారు. సో ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం. వాళ్ళు వేదాన్ని ఏ విధంగా బహిర్గతం చేశారు? ఇది అవసరం కొద్దీ వెలుగులోకి వచ్చింది కాదు. అవసరం కొద్దీ వెలుగులోకి వచ్చింది కాదు, ఆకస్మికంగా వచ్చింది. దాన్నే ఉత్పరివర్తనం లేక మ్యూటేషన్ అంటారు. సడన్ ఇవల్యూషన్ జరిగితే దాన్ని ఏమంటారంటే ఉత్పరివర్తనం అంటారు, మ్యూటేషన్ అంటారు. నేను బయాలజీ లెక్చరర్ని కాబట్టి సైన్స్ పరమైన అంశాలని ఆధ్యాత్మికతకు జోడించి అందిస్తున్నాను కాబట్టి నేను ఫలితాన్ని పొందగలిగాను. భవిష్యత్తులో మీరు కూడా ఫలితాన్ని పొందుతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో విషయం ఏమిటంటే, ఏదైనా ఒక అవసరం ఉండి అన్వేషణ జరిగి అది వెలుగులోకి వస్తే అది తర్వాత కాలంలో భావితరాలకు ఉపయోగపడుతుంది. అవసరం లేకుండా ఆకస్మికంగా వస్తే అది కొన్ని తరాల వరకు కొనసాగి ఆ తర్వాత కనుమరుగవుతుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అటువంటి పవిత్రమైనటువంటి ఆర్య సంతతి నిర్జన, నిర్మానుష్య, ఏకాంత ప్రదేశాలలో దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉన్నారు. సంపూర్ణ మౌనం. నిశ్శబ్దం వేరు, మౌనం వేరు, సంపూర్ణ మౌనం వేరు. నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, పవిత్రమైనటువంటి స్థావరాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి వాళ్ళు మౌనంలో ఉన్నారు. అలా దశాబ్దాల తరబడి వాళ్ళు మౌనంలో ఉన్నప్పుడు ఏమైందంటే, వాళ్ళ గత జీవితపు తాలూకు సంచిత ప్రారంధ కర్మలు మొత్తం సమూలంగా కరిగిపోయాయి. ఏదైనా ఒక సంస్కారం ఏర్పడాలంటే పరిసరాల్లో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉండాలి, వాతావరణం ఉండాలి. అటువంటి వాతావరణం లేకపోతే ఈ సంస్కారం కొంతకాలానికి కరిగిపోతుంది. అణిచిపెట్టబడటం వేరు, కరిగిపోవటం వేరు. వాళ్ళు పవిత్రమైన స్థావరాల్లో దశాబ్దాల తరబడి అలా ఉండేసరికి వాళ్ళకి శరీరం పూర్తిగా కరిగిపోయింది. ఇంకొక మాట చెప్తాను, అసలు శరీరమే లేదు అనే భావన కలిగింది. ఇంకొక మాట చెప్తాను, విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను అనే స్థితికి చేరారు వాళ్ళు. దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ బాడీ అంటారు, ఎవ్రీబడీ స్టేట్ అంటారు, విశ్వ శరీరం అంటారు. అటువంటి స్థితిలో వాళ్ళ అంతరంగం నుండి వాణి బయటకు వచ్చింది. వాణి అనుకోండి, వాక్ అనుకోండి, దాన్నే అంతరవాణి అంటారు. ఇక్కడ మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, మనం భౌతిక దృష్టితోటి, ఇంద్రియ దృష్టితోటి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు రంగులు, రూపాలు, ఆకారాలు, స్థితులు, మార్పులు, చేర్పులు, పరిణామాలు కనపడుతూ ఉంటాయి. అందుకని మనం వాటి పట్ల ఆకర్షింపబడతాం. ఆకర్షింపబడ్డ తర్వాత ఆ సమాచారం మన మేధస్సులో
నిక్షిప్తం అవుతుంది. అది తర్వాత పదే పదే గుర్తుకు వచ్చి సూక్ష్మ రూపంలో ఆ మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని సూక్ష్మ దృష్టి అంటారు. మొట్టమొదటిది ఏమిటి? భౌతిక దృష్టి, ఇంద్రియ దృష్టి. రెండవది ఏమిటి? సూక్ష్మ దృష్టి. ఈ సూక్ష్మ దృష్టిని కూడా దాటి వెళ్ళగలిగితే అది ఎట్లా సాధ్యమవుతుంది? అంతరంగం పూర్తిగా ఖాళీ అయిపోవాలి. అంతరంగంలో గత జన్మల తాలూకు సంస్కారాలు మొత్తం సమూలంగా కరిగిపోయిన తర్వాత ఇక శరీరమే లేదు అనే భావన కలిగిన తర్వాత నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఒక దృష్టి వస్తుంది. ఆ దృష్టినే ఆత్మదృష్టి అంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆత్మదృష్టి నుండి వాళ్ళు కనిపించే ప్రపంచాన్ని నడిపించే పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి పవిత్రమైనటువంటి సంస్కృత భాషలో మంత్రాల శ్లోకాల రూపంలో అనర్గళంగా, యాదృచ్ఛికంగా, సునాయాసంగా అలా వర్ణిస్తూ వచ్చారు. ఎక్కడైనా సరే ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఉంటే అతని నుంచి ఏదో పొందాలని చెప్పి కొంతమంది శిష్యులు చేరతూ ఉంటారు. ఆ విధంగా అనుభవజ్ఞులైనటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి ఈ మంత్రాలు, శ్లోకాలు వెల్లడవుతూ వచ్చాయి. ఎదురుగా ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారంటే వాటిని నేర్చుకోవటం ప్రారంభించారు. దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ పర్సెప్షన్ అంటారు. వేదాలు అనేవి రాయబడ్డవి కాదు, రికార్డు గావించబడ్డాయి. దే ఆర్ రికార్డెడ్ రేదర్ దాన్ రిటన్ అన్నారు. దే ఆర్ రికార్డెడ్ రేదర్ దాన్ రిటన్ అంటే గురువు గారు ప్రకృతిని చూస్తూ శిష్యులకు ప్రకృతిని చూపిస్తూ అక్కడ ఉన్నదానిని ఉన్నట్లుగా వర్ణిస్తూ ఉంటే ఏకసంతాగ్రహులైనటువంటి శిష్యులు వాటిని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా గురువు యొక్క అంతర్వాణి నుండి శిష్యుల యొక్క మేధస్సులోకి ఈ పవిత్రమైన శబ్దాలు, మంత్రాలు, సమాచారం అందించబడింది. కాబట్టి ప్రారంభంలో వేదాన్ని ఏమన్నారంటే శృతి అన్నారు. ఆ విధంగా మంత్రాల మొత్తాన్ని కలిపి శృతులు అన్నారు. శృతులు. ఇక్కడ ఈ సమాచారం మొత్తం మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఎందుకంటే నేను బట్టి పెట్టింది కాదు, కాపీ కొట్టింది కాదు, సమాచారం వేరే చోట నుంచి సేకరించింది కూడా కాదు. ఇది నా స్వయం అనుభవం. సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మనం భౌతిక దృష్టితో ఉన్నప్పుడు స్థూల ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. సూక్ష్మ దృష్టితో ఉన్నప్పుడు స్థూల ప్రపంచం యొక్క సూక్ష్మత్వాన్ని చూస్తూ ఉంటాం. అదే ఆత్మదృష్టితో ఉన్నప్పుడు స్థూల జగత్తు మొత్తాన్ని మనం దర్శించగలుగుతాం. దానిలో ఉన్నటువంటి ప్రకృతి సూత్రాలు, ఒక వస్తువు యొక్క వాసన, రుచి, ఆకారం, స్పర్శ, శబ్దం, స్వభావం, ధర్మం, మార్పులు చేర్పులు మొత్తం వస్తూ ఉంటాయి. అంటే మనం ఎక్కడున్నాం? ఆత్మస్థితిలో ఉన్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. భౌతిక దృష్టి కొన్ని కిలోమీటర్ల వరకే అందుతుంది. భౌతిక దృష్టి కొన్ని కిలోమీటర్ల వరకే అందుతుంది. మ్యాక్సిమం 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు. సూక్ష్మ దృష్టి మాత్రం మన సొంత ప్రపంచం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు అందుతుంది. మన చుట్టూ ఒక సొంత ప్రపంచం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక సొంత ప్రపంచం ఉంటుంది. ఓన్ వరల్డ్ అంటారు. ఆ సొంత ప్రపంచం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకే మనకి సూక్ష్మ దృష్టిలో కనపడుతుంది. మరి ఆత్మ ఎంతవరకు వ్యాపించింది? వేదం ఎంతవరకు వ్యాపించింది? వేదం అనంతం,
పరిపూర్ణం, సర్వస్వం. దాన్ని ఎవరు కొలవలేరు, అంచనా వేయలేరు. అంచనా వేయటం మొత్తం అసాధ్యం. కాబట్టి ఆత్మదృష్టికి వెళ్ళిన వ్యక్తి ఎటువంటి పరిధులు లేకుండా, పరిమితులు లేకుండా విశ్వాన్ని మొత్తాన్ని దర్శించగలుగుతారు. ఆ దర్శించినటువంటి విశ్వాన్ని చెప్పగలుగుతాడు. ఇక్కడ ఒక మాట్లాడతాను. ఆత్మదృష్టి నుండి అందించబడే ఎటువంటి సమాచారమైనా ఆత్మజ్ఞానమే. ఆత్మదృష్టి నుండి అందించబడే సమాచారం ఏదైనా, ఎటువంటిదైనా సరే ఆత్మజ్ఞానమే. కానీ బ్రహ్మజ్ఞానం అనండి, అద్వైత జ్ఞానం అన్నట్టు. భాష పరిధిలో ఉండి పుస్తకాలు కానీ, సమాచారం కానీ, గ్రంథాలు కానీ వల్లవేయటం కానీ, బోధించటం కానీ, తెలుసుకోవటం కానీ, నేర్చుకోవటం కానీ, తర్ఫీదు పొందటం కానీ, ఇవన్నీ ఏమిటంటే ఆత్మదృష్టికి వెళ్ళటానికి చేసేటటువంటి ప్రయోగాలు. సమాచారం ఏదైనా, ఎటువంటిదైనా పరిమితం. కానీ ఆత్మదృష్టికి సంబంధించినటువంటి అనుభవం మాత్రం అనంతం. అనుభవానికి మాటలతో పని లేదు. అటువంటి ఆత్మదృష్టికి వెళ్ళటానికి ఈ గ్రంథం ఉపయోగపడింది. ఏమిటా గ్రంథం అంటే వేదం. అలా ఉపయోగపడే విధంగా ఎవరు చేశారు? వేదవ్యాస మహర్షి చేశాడు. ఎందుకు చేశాడు? అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు, నేర్చుకునేవాళ్ళు పెరిగిపోతున్నారు. స్వచ్ఛమైన జ్ఞానం మొత్తం రూపాంతరం చెందుతుంది. స్వచ్ఛమైన జ్ఞానం మొత్తం మాడిఫై అవుతుంది, రూపాంతరం చెందుతుంది. ఆయనకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఒక పురాణం రాశాడు. అదేంటంటే భవిష్య పురాణం. భవిష్యత్తులో మానవ జాతి అనేక ఘోర విపత్తులు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇటువంటి వేద విజ్ఞానం తప్పనిసరిగా అవసరం అనేటటువంటి భావంతో వేరువేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు వ్యక్తుల నుంచి వెల్లడించబడ్డటువంటి మంత్రాల, శ్లోకాల మొత్తాన్ని క్రోడీకరించి, సంకలనం చేసి, కంపోజ్ చేసి, ఒక పెద్ద గ్రంథంగా చేసి, అది ఆ విధంగా అందించేటట్లయితే కలియుగ మానవులు అందుకోలేరు అనేటటువంటి భావంతో దాన్ని విభజించి, విడగొట్టి 4 భాగాలు చేశారు. అందుకే ఆయనకి వేదవ్యాసుడని పేరు వచ్చింది. ఇప్పుడు ఒక కీలకమైన విషయం చెప్తాను. అదేమిటంటే, ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది. ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతుంది. భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది. దీనికి మూల కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒకే ఒక కారణం. నిన్న చెప్పాను, మరలా ఇప్పుడు చెప్తున్నాను. సంచార స్వేచ్ఛాయుత జీవనం నుండి మానవుడు సంఘపరమైన స్థిర జీవితానికి మారాడు. సంఘపరమైనటువంటి స్థిర జీవితం రాకముందు మానవుడు స్వేచ్ఛగా సంచరించాడు. హీ ఎంజాయ్డ్ ఫుల్ ఫ్రీడమ్ బట్ విత్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో ఉండి కూడా సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించాడు. భార్య లేదు, పిల్లలు లేరు, సంతానం లేదు, పోషణ లేదు, బాధ్యతలు లేవు, బరువులు లేవు, ఎటువంటి బంధాలు లేవు ఆయనకి. అలా ఉన్న వ్యక్తి మనసు ఎలా ఉంటుంది? అలా కాకుండా బంధాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి, బాధ్యతలు నెరవేర్చే వ్యక్తి, బరువులు మోసే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుందో మీరు అంచనా వేయండి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సంచార స్వేచ్ఛాయుత జీవనాన్ని కొనసాగించేటప్పుడు మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాడు. ప్రకృతిలో మమేకమయ్యాడు, ప్రకృతిలో కలిసిపోయాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకున్నాడు. ఎప్పుడైతే స్థిర జీవితానికి వచ్చాడో, సంఘ జీవితానికి వచ్చాడో, సామూహిక జీవితానికి వచ్చాడో, అతను ప్రకృతి నుండి వేరైపోయాడు. ప్రకృతి నుండి వేరైనటువంటి వ్యక్తి సొంత ఆస్తులు సమకూర్చుకొని, యాజమాన్య తత్వాన్ని పెంచుకొని, కుటుంబ పోషణలో నిమగ్నమై, బంధాలు, బరువులు, బాధ్యతలు పెంచుకొని
మనిషి బలహీనపడుతున్నాడు, డిగ్రేడ్ అవుతున్నాడు. అలా బలహీనపడేటటువంటి మనిషికి మరలా స్వేచ్ఛను అందించాలి. అలా బలహీనపడేటటువంటి మనిషికి మరలా స్వేచ్ఛను అందించాలి. ఆ స్వేచ్ఛ ఎలా వస్తుంది? భౌతికపరమైన స్వేచ్ఛ కాదు, ఈ స్వేచ్ఛ రావాలి. అంటే ఏమిటి? కనిపించే ప్రకృతిని మొత్తాన్ని భగవంతుడిగా భావించగలిగే స్థాయికి ఎదిగేటట్లయితే, కనిపించే ప్రకృతిని మొత్తాన్ని భగవంతుడిగా భావించే స్థాయికి ఎదిగేటట్లయితే అప్పుడు ప్రకృతిని పూజిస్తాడు, ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడు, కన్న తల్లిగా భావిస్తాడు. ఇప్పుడు చూడండి, కరోనా మహమ్మారి కానీ ప్రపంచవ్యాప్తంగా సంభవించేటటువంటి అనేక రకాల దుష్పరిణామాలకు మూల కారణం ఏంటంటే మానవుడు ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు. ప్రకృతిని పదార్థంగా భావిస్తున్నాడు తప్ప పరమాత్మగా భావించటం లేదు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైతే ఆత్మదృష్టికి చేరి ఆత్మస్థితిలో జీవిస్తారో, వాళ్ళకి కనపడేది మొత్తం ఎలా ఉంటుంది? భగవంతుని మయంగా ఉంటుంది. మనం పరిమితంగా ఉన్నప్పుడు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అనంతంగా వ్యాపించినప్పుడు ఎటువంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి మానవుడు దశల వారీగా ప్రకృతికి దూరమై ప్రకృతిని తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ, వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ, భావితరాలకు సంపదను పోగు చేయాలనేటటువంటి భావంతో ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తున్న తరుణంలో ఈ జ్ఞానం భావితరాలకు అవసరమనేటటువంటి భావంతో వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి ఆత్మజ్ఞానపు నిధే ఈ వేద విజ్ఞానం. అయితే దానికి దీనికి తేడా ఉంది. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి. వాళ్ళు ఆత్మస్థితి నుండి మంత్రాల ద్వారా ప్రకృతిని వర్ణించారు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆత్మస్థితికి వెళ్ళటం కోసం ఈ మంత్రాలు, శ్లోకాలను ఉపయోగించుకోవాలి. అదేమిటి? పైనుంచి కిందికి రావటం. ఇదేమిటి? కింద నుండి పైకి వెళ్ళటం. ఈ వేద విజ్ఞానాన్ని కనుక శాస్త్రీయ పందాలు అవగాహన చేసుకొని లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించుకోగలిగితే మనకి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. అదేమిటి? నేను ఎవరు? ఎక్కడి నుండి వచ్చాను? ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? మరలా ఎందులో లయమైపోతుంది? ఈ మానవ జీవితానికి అర్థమేమిటి, పరమార్థం ఏమిటి? ఇటువంటి విషయాల మొత్తాన్ని గురించినటువంటి అవగాహన కలుగుతుంది మనకి. ఇప్పుడు చెప్పండి, నేను విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను, ప్రకృతి అంతటా వ్యాపించి ఉన్నాను అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వ్యక్తిగత ఆస్తుల కోసం, యాజమాన్య తత్వం కోసం, వనరులను సేకరించుకోవటం కోసం, వాటిని మార్చడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయరు. వాళ్ళకి సర్వం భగవంతుని మయంగా గోచరిస్తుంది. మీకు ఒక్క మాట చెప్తాను, ఎవరికైతే సర్వం భగవంతుని మయంగా గోచరిస్తుందో, ఇక వాళ్ళకి సాధనతో పని లేదు. అంతా భగవంతుడే అనే భావన ఎప్పుడైతే మనసులో స్థిరపడిపోతుందో జీవితమే సాధనగా మారుతుంది. మరి కుటుంబ పోషణ సంగతి ఏందండి? మరి కుటుంబ సభ్యులు ఏమైపోతారు? అన్ని వదులుకుని ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందా? తప్పు. అది క్రీస్తు పూర్వం నాటి విధానం. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదం ఏమిటంటే ఆ మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి కఠోర నియమాలను, కఠోర సాధన విధానాలను ఆనాడు ఏర్పరిచారు.
కానీ మానవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? 21వ శతాబ్దంలో ఉన్నాడు. ఆనాడు మేధస్సులు ఎలా ఉన్నాయి? ముడి రూపంలో ఉన్నాయి. ఈనాడు మేధస్సులు ఎలా ఉన్నాయి? సూక్ష్మ రూపంలో ఉన్నాయి. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మేధస్సులపై బలవంత ప్రయోగాలు చేయకూడదు. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుల మీద బలవంత ప్రయోగాలు చేసేటట్లయితే సత్ఫలితం రాకపోగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకని బిడ్డలారా, విశ్వం మారుతుంది, ప్రకృతి మారుతుంది, మానవుల యొక్క మేధస్సులు మారుతున్నాయి. ఇదంతా నిరంతరం పరిణామం జరుగుతుంది. పరిణామం జరుగుతున్నప్పుడు మేధస్సుల యొక్క స్థితిని బట్టి మనం ప్రయోగాలు చేయాలి తప్ప పాతకాలపు విధానాల్ని నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. ఇక మీకు ఒక్క మాట చెప్తున్నాను, ఇదే లాస్ట్ మాట. వ్యక్తి సమస్యలకు కానీ, కుటుంబ సమస్యలకు కానీ, సామాజిక సమస్యలకు కానీ, ప్రపంచ సమస్యలకు కానీ, ప్రకృతి సమస్యలకు కానీ, ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇంకొక మాట వాడతాను, వేదంలో లేనిది ప్రపంచంలో ఏమీ లేదు. ఈనాడు మనం టెక్నాలజీ అంతా అనుకుంటున్నాం కదా, ఇదంతా వేదాలలో ఆల్రెడీ బహిర్గతమైంది. ఈనాడు ఏ సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం అనేది వెలుగులోకి వచ్చి మానవుడు అభివృద్ధి చెందని అనుకుంటున్నాడో ఇదంతా ఆల్రెడీ వచ్చింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈనాడు మెడికల్ సైన్స్ బాగా డెవలప్ అయింది. లక్షల కోట్ల రూపాయలు పెట్టి పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాధులకు మందులు కనిపెడుతున్నారు, నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ క్రీస్తుకు పూర్వమే ఈ బాడీ మొత్తాన్ని గురించి ధన్వంతరి, సుశ్రుతుడు, చరకుడు అనంతమైన సమాచారం ఇచ్చారు. ఈనాడు హాస్పిటల్స్లో జరిగేటటువంటి ఆపరేషన్స్ మొత్తం క్రీస్తు పూర్వమే జరిగినాయి. ఆ విధంగా మనిషి పుట్టుక నుండి మరణం వరకు జీవనశైలి ఎలా ఉండాలి అనే దాని గురించి శాస్త్రయుక్తంగా అందించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలే ఆ వేదాలు. ఋగ్వేదం అంతరిక్షాన్ని గురించి తెలియజేసింది. పాలపుంతలు, నక్షత్ర మండలాలు, కుటుంబాలు, కూటములు, వీటి మొత్తాన్ని గురించి ఋగ్వేదం తెలియజేసింది. యజుర్వేదం ఏం చేసింది? మన బాడీ మొత్తాన్ని గురించి తెలియజేయటమే కాకుండా పుట్టుకకు ముందేమిటి, మరణం తర్వాత ఏమిటి, బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి మొత్తం చెప్పింది. అందుకే దాన్ని సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. సామవేదం ఏం చేసింది? ఋగ్వేదం, యజుర్వేదం రెంటిని కలిపేసింది, ఒకటిగా చేసింది. అంటే విడివిడిగా ఉంటే ద్వైతం అవుతుంది, ఒకటిగా ఉంటే అద్వైతం అవుతుంది. అధర్వణ వేదం ఏం చేసింది? ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని, అద్వైతాన్ని మూడింటిని కలిపి విశిష్టమైన అద్వైతంగా ప్రకటించింది. ఇప్పుడు నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. మనం భవిష్యత్తులో అనేక ఘోర విపత్తులు ఎదుర్కోబోతున్నాము. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. వినకూడని వార్తలు వింటాం, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాం. మన కళ్ళ ముందే అతి భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. వందల వేల లక్షల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం కూడా ప్రకృతి వైపరీత్యాలకి భస్మీపట్నం అయిపోతాయి, గందరగోళం అయిపోతాయి. జరిగిపోయిన కాలమే బాగుందనిపిస్తుంది, జరగబోయే కాలం ఇంకా భయంకరంగా ఉంటుంది. దానికి మూల కారణం చెప్తాను. ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ భౌతికపరమైన అభివృద్ధి ద్వారా మనిషిని సమస్యల సుడిగుండం నుంచి విడుదల గావించాలనే భావంతో, ప్రణాళికలతోటి, పథకాలతోటి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ మీరు నేను తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా ప్రకృతి వనరులతో ముడిపడి ఉంది. అది వినాశనంలో ఒక భాగమే.
ఏ దేశంలోనైతే డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుందో ఆ దేశంలో వినాశనం ఎక్కువ జరిగినట్లే. గత 40-50 సంవత్సరాలుగా వినాశనం వేగంగా జరిగింది. రాబోయే కొన్ని దశాబ్దాలు ఈ వినాశనం ఇంకా వేగంగా జరుగుతుంది. అటువంటి తరుణంలో ముందు మనం ఏం చేయాలి? మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. మనం ఆ సంఖ్యల నుండి బయటపడాలి, బంధాల నుంచి బయటపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుదీర్ఘాయువుతో జీవించాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, ఆనందం ఉండాలి. కాబట్టి ఈ 4 సంక్రమించి సునాయాస మరణాన్ని పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే వేద విజ్ఞానం అనేది తప్పనిసరి. అది కూడా ఎలా ఉండాలి? నవీన మానవుని మేధస్సుని ఆకట్టుకునే విధంగా సశాస్త్రీయ పందాలో ఉండాలి. నేను జీవశాస్త్రాన్ని, జన్యుశాస్త్రాన్ని, పరిణామ శాస్త్రాన్ని, శరీర ధర్మశాస్త్రాన్ని గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి అటు వేదాంతాన్ని ఇటు సైన్స్ రెంటిని సమన్వయం చేసి అందిస్తున్నాను కాబట్టి మీకు తప్పనిసరిగా అవగాహన కలుగుతుంది, అనుభవంలోకి వస్తుంది. నేను చేసేది ఒక సుదీర్ఘమైనటువంటి యజ్ఞం. కబుర్ల కోసం, కాలక్షేపం కోసం మీ ముందుకు రావటం లేదు. నేను చేసినటువంటి ఆ తపస్సు ఫలితాన్ని మీకు అందించబోతున్నాను. కాబట్టి మీరు వేదాన్ని గురించి స్పష్టత ఏర్పరచుకొని మీ జీవితానికి అన్వయించుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకొని సమాజ ఉద్ధరణలో మీ వంతు కృషి చేస్తారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.